మేము ఉజ్జయిని ట్రిప్ ఎట్లా చేసినామో చెప్తా ఇప్పుడు. ఫస్ట్ అయితే నైట్ సికింద్రాబాద్లో 10:40కి రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కేసినాం. ఇది మార్నింగ్ 8:20కి నాగ్పూర్ జంక్షన్లో దింపేస్తుంది. అది వేరే విషయం అనుకోండి. నైట్ ఎట్లా టైం పాస్ చేయాలా కాసేపైనా అనుకునే లోపే సూట్ కేసు లాక్ పడిపోయింది. దాన్ని తీయడానికి అంతా ఇంత తిప్పలు కాదు. మాకొచ్చిన హిందీ ఇదర్ ఉదర్ ఆతా హై జాతా హై అక్కడ వరకే. కానీ ఈ లోపే మేము మా లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం. నాగ్పూర్లో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఎట్లా తిరగాలి అని చెప్పేసి. మీకు ఈ పాటికే విషయం అర్థమైపోయి ఉండాలి కదా, మేము ఇద్దరమే అమ్మాయిలం వెళ్తున్నామని. బికాస్ ఎవరైనా వస్తలేరు, ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటున్నారు. అడగడం వేస్ట్ అని చెప్పేసి ఇద్దరమే చలో అని బ్యాక్ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయినాం. ఇక్కడ మేము మార్నింగ్ 8:20కి దిగినాం కదా, కానీ మాకు ఈవినింగ్ 7 o'clockకి పికప్ ఉంది. మేము టూర్స్ అండ్ ట్రావెల్లో బుక్ చేసుకున్నాం ఉజ్జయిని ట్రిప్ ప్లాన్ అంతా. ఇప్పుడు ఇంత మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ తిరగాలనేది మేము డిసైడ్ అయిపోవాలి కదా. అండ్ దట్ ఈవినింగ్ 7 o'clockకి పికప్ అంటే వాడు వచ్చేసరికి 8 o'clock అయింది. ఈ లోపు అయితే మేము చాలా తిరిగేసేయాలి. ప్రిపేర్ అయిపోయినాం ఇద్దరం మొత్తం. భయ్యా కైసా జానా ఉదర్ కైసా జానా, యహా మిల్తే ఉదర్ మిల్తే కహా మిల్తే, ఇవన్నీ వర్డ్స్ చాలా ప్రిపేర్ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఆకలి దంచేస్తుంది. అందులోనే హల్దీరామ్ టిఫిన్స్ ఉన్నాయి. వెళ్ళినాం టగటగ దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాం. కానీ ఇప్పుడు బ్యాగ్స్ ఏం చేయాలి, ఇంత పెద్ద బ్యాగ్స్ పట్టుకొని అవన్నీ తీసుకుపోయి లాకర్ రూమ్లో మంచిగా భద్రంగా పెట్టినాం. ఈవినింగ్ వచ్చి తీసుకుంటాం భయ్యా అని చెప్పేసి. వాడికి బాగానే అర్థమైంది మా హిందీ. మేము మెల్లమెల్లగా ట్రిప్ అయిపోయేలోపు ప్రోలో అయిపోతామని ఫిక్స్ అయిపోయినాం. ఫస్ట్ మా లిస్ట్లో ఉన్న ఈ బోర్డులో ఉన్నాయా లేవా అని చూసుకున్నాం, కానీ లేవు. మేము వేరే వైపు వెళ్ళినాం. సరే అని మార్కెట్ వైపు వెళ్తూ ఉన్నాం. ఇట్లా మంచిగా ఆస్థెటిక్ ఓల్డ్ అన్నీ మన ఎర్రగడ్డ మార్కెట్లో ఎట్లుంటాయో అట్లా అమ్ముతున్నారు. కానీ అవి మనం కొనుక్కోవద్దు అని అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మా ఫస్ట్ ప్లేస్ మేము ఏం విజిట్ చేయడానికి వెళ్తున్నామో సర్ సివి రామన్ సైన్స్ సెంటర్. ఇది మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం తిరుగుడు ఆ ప్లానిటేరియంలో సైన్స్ స్పియర్ షోస్ మొత్తం చూసుకోవచ్చు. నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే స్కూల్ పిల్లల్ని మొత్తం మంచిగా పిక్నిక్లకి ఇక్కడికే తీసుకొస్తారని తెలిసింది. ఇక్కడ అన్ని చూస్తుంటే నాకైతే అనిపించింది చిన్నపిల్లల్ని ఖచ్చితంగా మన పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి అన్నీ చూపించాలి. వాళ్ళ చైల్డ్ ఏజ్లో ఈ మెమొరీ వాళ్ళకి ఇవ్వాలి అనిపించింది. వీ కెన్ ఎక్స్ప్లోర్ హియర్ ఎ వైడ్ ఏరియా ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎగ్జిబిట్స్ అండ్ ఇమ్మర్సివ్ ఆఫ్ స్పేస్ షోస్ అండ్ అవుట్డోర్ సైన్స్ పార్క్స్ అన్నీ డిజైన్ అయి ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నవే, కానీ మనకి ఏం గుర్తుండవు. హౌ సైన్స్ బ్యూటిఫుల్, హౌ సైన్స్ మ్యాజికల్ అనేది ఇక్కడ చూశాక మళ్ళీ ఒకసారి అన్నీ ట్రిగ్గర్ అయినాయి. ఇంత గ్రేట్ ఫిజిక్స్ అనిపించింది. ఇక్కడ ప్లానటేరియం ఉంది, ఇంటరాక్టివ్ సైన్స్ గ్యాలరీస్ ఉన్నాయి, ప్రీ హిస్టారిక్ యానిమల్ పార్క్ ఉంది, 3D సైన్స్ మూవీ థియేటర్, అవుట్డోర్ సైన్స్ పార్క్, ఇన్నోవేషన్ సెంటర్, అవన్నీ డెడికేటెడ్గా స్పేస్ ఫీల్డ్ విత్ క్రియేటివ్ యాక్టివిటీస్ అవన్నీ డిజైన్ అయి ఉన్నాయి. ఆ స్పార్క్ అంతా క్యూరియాసిటీ క్రియేటివిటీ తీసుకొస్తుంది మనకి, ఆ యంగ్ మైండ్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 రూపీస్ పెట్టినందుకు ఇన్ని చూసినామా అని అనిపించింది. ప్లానటేరియం అయితే ఖచ్చితంగా వర్త్. హైలీ ఎడ్యుకేషనల్, విజువల్లీ ఇమ్మర్సివ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్తో మాత్రం ఫుల్ఫిల్ అయిపోయింది. అబ్సల్యూట్గా మనం వర్త్ విజిటింగ్ అని అనిపిస్తుంది మనకి. కిడ్స్ని అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇంటర్నెట్ ఇన్ స్పేస్, ఆస్ట్రానమీ అండ్ సైన్స్ ఈ విషయాలన్నీ బాగా ప్రాక్టికల్గా బ్రెయిన్లో ఉండిపోతాయి అవి చూసుకుంటూ. అండ్ మోరోవర్ మీకు చెప్పడం మర్చిపోయా, ఇది నాగ్పూర్ స్టేషన్ నుంచి ఈ రామన్ సైన్స్ సెంటర్కి 3 to 4 km ఉంటుంది. 15 to 20 minutes ఆఫ్ జర్నీ పడుతుంది. కానీ మేము సరదాగా మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ స్టేషన్ నుంచి నాగ్పూర్ స్టేషన్ నుంచి ఈ రామన్ సైన్స్ సెంటర్ వరకు వాక్ చేసుకుంటూ వచ్చాం. మాకు ఒక 1/2 hour 40 minutes అట్లా పట్టింది. ఆటో మాట్లాడుకుంటే ఒక 100 to 150 రూపీస్ తీసుకుంటాడు. మెట్రో కూడా వెళ్ళిపోవచ్చు. మెట్రో అయితే ఆక్వా లైన్ సీతాబల్డి స్టేషన్ దగ్గర దిగాలి. ఆ సీతాబల్డి ఎగ్జిట్ దగ్గర నుంచి రామన్ సైన్స్ సెంటర్కి ఒక 1/2 kilometer ఉంటుంది. రఫ్గా 7 minutes వాక్ చేసుకుంటే మనకి సెంటర్ వచ్చేస్తుంది. నేను చూసేది మీకు అర్థమైంది అనుకుంటా. ఆ హెలికాప్టరు, ఏరోప్లేను ఎట్లా డిజైన్ అయింది, అసలు మెకానికల్లో ఏమేమి యూజ్ చేసిళ్ళు, ఏం మోటార్స్, ఆ రొటేషన్, ఆ షాఫ్ట్స్ అదంతా ఎట్లా డిజైన్ అయిందని అక్కడ ఉంది. కానీ మనకు కొంచెమే అర్థమైంది. అయినంతవరకు చూసాం, వావ్ అని ఫీల్ అయిపోయినాం. ఇది ఏంటంటే కింద సూదులు లాంటివి ఉన్నాయన్నమాట. కానీ మనం గుచ్చుకోవనుకోండి, అలా పెడితే అట్లా అచ్చుపడుతుంది. ఇది ఒక బావి, మ్యాజికల్ బావి అనుకోండి. మనం చూస్తే అట్లా మ్యాజిక్ ఫీల్ అనిపిస్తుంది మనకి. ఇవన్నీ చూస్తుంటే బ్రెయిన్ వావ్ వావ్ వావ్, అసలు ఇన్ని ఉన్నాయా సైన్స్లో అని
అన్నీ ట్రిగ్గర్ అయిపోతున్నాయి బ్రెయిన్లో. అప్పుడే చిన్న చిన్న బుడ్డి పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరూ ఎగ్జైట్ అవుతుంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎగ్జైట్ అయినాం. అయిపోయింది, లంచ్ టైం అయింది, కడుపులో కాలుతుంది. ఇంకా మెల్లగా ఎండలో తినడానికి రెస్టారెంట్ ఎక్కడుందా అని ఎతుక్కుంటూ వెళ్తున్నాం. మాడిపోయింది. ఒక పిచ్చి రెస్టారెంట్ దొరికింది మాకు. చాలా దరిద్రంగా ఉంది ఫుడ్ అయితే. మీరు ఎవ్వరూ వెళ్ళొద్దు. అందుకని అది చాలా క్లియర్గా నేమ్ చూపించాను నేను మీకు. కొంచెం నడుస్తుంటే చిన్న చిన్న టెంపుల్స్ వస్తున్నాయి. అదొక టెంపుల్ ఇందాక చూపించింది. అండ్ ఇది సపరేట్ గణేష్ టెంపుల్. ఈ టెంపుల్ పేరు శ్రీ గణేష్ మందిర్ టెక్డి. ఈ టెంపుల్ మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎక్స్ప్లోర్ ఐకానిక్ అట్రాక్షన్ విత్ ఎ నాగ్పూర్ సిటీ టూర్. ఇక్కడ వీ కెన్ సీ నాగ్పూర్స్ వైబ్రెంట్ కల్చర్ అండ్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఆల్సో. ఈ టెంపుల్ 250 years ఓల్డ్ అట. ఇది స్వయంభూ లార్డ్ గణేష ఇక్కడ వెలిసాడని చెప్పేసి ఇక్కడ హిస్టరీ ఉంది. టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే జూకి బయలుదేరిపోయినాం. నాగ్పూర్ సిటీ ఎక్స్ప్లోరేషన్లో జూ కూడా ఉంది కాబట్టి ఇది కూడా విజిట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇది మాత్రం 43 acresలో ఉంది. బొటానికల్ గార్డెన్ అండ్ వైల్డ్ లైఫ్ పార్క్. పర్లేదు, కొన్ని చూడొచ్చు. కొన్ని రెప్టైల్స్, బర్డ్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ అయిపోయింది. చూసి విసుగొచ్చేసింది మాకు. హైదరాబాద్లో కూడా చూసాం కదా జూ. పిల్లలైతే ఎగ్జైట్ అవుతారు. ఇంకా చాలు, ఈవినింగ్ అయిపోయింది, పక్కా కాఫీ పడాల్సిందే. కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగి నెక్స్ట్ నైట్ బజార్కి స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు ఆల్మోస్ట్ 15,000 steps అయితే నడిచాం. ఇప్పుడైతే మా బస్సు ఎక్కడ మమ్మల్ని పిక్ చేసుకుంటుందో ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళడానికి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ డే ఫినిష్.